కుమార్ కస్తూరి ఆర్ట్స్ రవికుమార్ జీవన వేదం. ఆవిడ ఆదివారం సుమిత్ర సోఫా మీద కూర్చుంది. సుబ్బారావు గారేమో కుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఏమండి అంది. అనగానే టీవీ సౌండ్ తగ్గించాడు. చెప్పాను, నేను అందంగా ఉంటాను కదండి. చెప్పండి, నేను చెప్పండి, మీ మౌనమే అంగీకారం. సరే, నా మాటలు చాలా బాగుంటాయి కదండి. ఏంటి చెప్పండి, నిజమేనా? మీ మౌనమే అంగీకారం. ఆ గ్రీన్ శారీ కట్టుకున్నాను కదా, అందులో చాలా అందంగా ఉంటాను కదా నేను. మాట్లాడదండి, మీ మౌనమే అంగీకారం, నాకు అర్థమైపోతుంది. చూడండి, నేను చాలా తెలివిగా మాట్లాడతానని మీ ఉద్దేశం కదా, మీ మనసులో అదే ఉద్దేశం ఉంది. ఇదే మౌనమేనా అంటే మీకు అన్నీ ఇష్టమే, అన్నీ నిజాలేనమాట. చూడండి, నా వల్ల మీ కుటుంబం ముందుకు నడుస్తాను అంటే ఆ కుటుంబాన్ని నేను భారం వేసుకుని నడుపుతున్నాను అనమాట. నిజమేనా? అబద్ధం అడకంటే చెప్పండి, ఇది మౌనమేనా? అంటే మౌనం, అన్ని మౌనాలు అంగీకారమే. నేను అందమైన దాన్ని, తెలివైన దాన్ని, కుటుంబం చూస్తున్నాను. ఓహో, ఇవన్నీ నాకున్న లక్షణాలు అనమాట. అంగీకరించారు మీరు, అందుకే మౌనంగా ఉన్నారు. మాట్లాడండి. సుబ్బారావు ఒక్క మాటే అన్నాడు, ఇదే నా జీవితం అని అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇదే రవికుమార్ జీవన వేదం.